ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి. ఇక తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లయితే, షష్ఠ స్థానంలో ఉంటున్న శని మరియు నవమ స్థానంలో ఉంటున్న గురువు గారు. అందులోన షష్ఠ స్థానంలో శని వక్రించి ఉన్నారు. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి కన్యా రాశి వాళ్ళు. అంటే గురుబలం అనేది మనకి యోగిస్తుంది. గురుబలం అనేది మనల్ని సేవ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఆగస్ట్ 26వ తేదీ వరకు కూడా నవమ స్థానంలో కుజగ్రహ సంచారము, తదుపరి దశమ స్థానంలో కుజగ్రహ సంచారము. ఎప్పుడైనా తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన ఈ పాపి అవుతాడు. అంటే పాపగ్రహం. ఈ కన్యా రాశి వాళ్ళకి లేదా కన్యా లగ్నం వాళ్ళకి కుజుడు మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు. సో అలాంటి గ్రహము నవమ స్థానంలో ఉండడం అనేది అంత ఫేవరబుల్గా ఉండదు. అదృష్టం అనేది కాస్త ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత తండ్రితో సంబంధాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. పైగా తృతీయాన్ని చూస్తాడు. అంటే కుజుడు తృతీయాన్ని చూస్తున్నాడు. వీళ్ళ అంటే కన్యా రాశిలో పుట్టిన ఇక్కడ సోదరులకు చాలా బాగుంటుంది. వాళ్ళకి లబ్ధి బాగా ఉంటుంది, ఎదుగుదల. తర్వాత సోదరులతో ఏదైనా విభేదాలు ఉన్నట్లు కనుకైతే అవి పరిష్కారం అవుతాయి. తర్వాత ఆస్తికి విషయంలో కూడా కొంచెం మీకు పరిష్కార దిశగా సాగుతుంది. మిగతా అన్ని కూడా అదృష్టము, ఈ ఒక లక్ అని అంటాం కదా, అది కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత కుజుడు దశమానికి వెళ్ళిపోతాడు. అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు దశమానికి వెళ్ళడం అనేది, అష్టమాధిపతి ఎప్పుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ ఫైటింగ్ మాస్టర్ లాగా, అంటే ఈ బాడీకి సంబంధించిన విషయంలో ఫిజికల్కి స్ట్రెయిన్గా ఉండే జాబులు చేసే అవకాశాలు ఉంటాయండి. ఫైటింగ్ మాస్టర్స్ కావచ్చు, లాంగ్ జర్నీ డ్రైవర్స్ కావచ్చు, లేదా ఈ కోల్ రిలేటెడ్ జాబ్స్ చేసేవాళ్ళు, మైనింగ్ జాబ్ చేసేవాళ్ళు, డస్ట్కి సంబంధించిన విషయంలో అంటే అక్కడ కాంట్రాక్టర్స్ కావచ్చు, రోడ్డు సంబంధించిన ఒక వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, మిషనరీ సంబంధించిన ఒక వర్క్స్ చేసేవాళ్ళు, కెమికల్ రిలేటెడ్, అంటే బాడీకి ఇబ్బందికరంగా ఉండే
అంటే బాడీకి ఇబ్బంది అయ్యే ఒక జాబ్స్ చేసే ఒక అవకాశాలుంటాయి. సో, అలాంటి వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్ట్రెస్ ఇంకా ఎక్కువవుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మానసిక సౌకర్యము తక్కువగా ఉంటుంది. శారీరక సౌకర్యం తక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఆగస్ట్ 26వ తేదీ తర్వాత ఏర్పడబోతుంది. అయితే ఈ యొక్క జన్మరాశిలో వక్రించిన కేతువు తర్వాత పైగా బుధుడు కూడా వక్రించడం అనేది మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. వృథా కోపము పెరుగుతూ ఉంటుంది. కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆగస్ట్ 25వ తేదీ తర్వాత శుక్రుడు కూడా జన్మరాశిలో అంటే నీచ స్థానానికి రావడము. శుక్రుడు అంటే ప్రేమ, సౌందర్యము, మనము బాగున్నామో లేదో అంటే మన ఫేస్ అట్రాక్షన్‌నెస్ అని ఇవ్వడానికి శుక్రుడే మెయిను. రీజన్ వహిస్తాడు. తర్వాత దాంపత్య సుఖానికి కూడా శుక్రుడు. తర్వాత ఫిజికల్ రిలేషన్‌షిప్ ఈ ఒక రతి ఒక విషయంలో శుక్రుడు ఒక పాత్ర ప్రముఖంగా ఉంటుంది. స్పెర్మ్ రిలేటెడ్ శుక్రుడు పాత్ర వహిస్తాడు. పులుపు, తీపి పదార్థాలకి కూడా శుక్రుడు పాత్ర అనేది ఉంటుంది. కేతు మోక్షకారకుడు. కేతువుకి సౌందర్యం ఎందుకు కావాలి? దాంపత్య సుఖం ఎందుకు కావాలి? కేతు ఈజ్ ఏ సెపరేషన్ ప్లానెట్. సెపరేషన్ అంటే ఒక ఈ బాంధవ్యం నుంచి బయట వెళ్ళి ఒక్కడే ఉండాలి అనుకునే ప్లానెట్ కేతు. అలాంటి కేతుతో శుక్రుడు కలిసినప్పుడు దాంపత్య సుఖానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దాంపత్య అంటే తర్వాత పరస్త్రీల వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. అక్కడ పరస్త్రీల వల్ల ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే గురుదృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా సేవ్ అవుతారు అని చెప్పుకోవచ్చు. ఇలా ఉంటుందండి. తర్వాత వృథా ప్రయాణాలు చేస్తారు. తర్వాత ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి ఆగస్ట్ 16వ తేదీ వరకు ఇక్కడ సూర్యుడు యోగిస్తున్నాడు. ఆగస్ట్ 16వ తేదీ తర్వాత వ్యయస్థానానికి వచ్చేస్తాడు. అప్పుడు కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించుకోండి. ప్రయాణం విషయంలో జాగ్రత్త. మోసపోయే సూచనలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. ఎక్కువ జర్నీస్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ మీకు కల్పిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే నన్ను ప్రేమించట్లేదు నా భర్త, నన్ను ఇష్టపడట్లేదు నా భార్య అనే ఒక మానసిక స్థితి ఏర్పడుతుంది ఈ యొక్క మాసంలో. మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి కాస్త మనకి గురుబలం ఉన్నప్పటికీ కాస్త ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్సెస్‌ని కూడా మీరు దాటుకొని ముందుకు సాగడానికి కూడా ఇక్కడ రూట్ కనిపిస్తుంది. కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా శుక్రగ్రహ దోష నివారణ అంటే అమ్మవారికి ఎక్కువగా మీరు పెరుగుతో అభిషేకమో లేదా పెరగన్నంని డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా మహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. విఘ్నేశ్వర ఒక ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలని మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. తర్వాత దశమస్థానానికి రాబోతున్న కుజగ్రహ దోషం నివారించుకోవడానికి కందిపప్పు 9 మంగళవారాలు లేదా 9 రోజులు వరుసన కందిపప్పు కేజీ కందిపప్పు నానబెట్టేసి రాత్రిపూట నానబెట్టడము, మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.